శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మరియు స్వాగతం. ఔషధము మరియు ఆశీర్వాదం, మెడిసిన్ అండ్ బ్లెస్సింగ్ యొక్క టాపిక్ గురించి విందాం. మెజారిటీ ఈరోజు ప్రపంచంలో ఆల్మోస్ట్ మెడిసిన్ లేకుండా ఎవరి గాడి నడవట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా చిన్న వయసు నుంచి ఏదో ఒక మెడిసిన్కి డిపెండ్ అయి ఉన్నారు. అంటే శారీరక ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి, శరీరంలో శక్తి లేదు, ఆహారంలో శక్తి లేదు, వాతావరణంలో అంత పొల్యూషన్ ప్రదూషణం కనుక అది దేంట్లోనూ తాకత్ లేదు అంటూ ఉంటాం. కనుక మనం చాలా మట్టుకి మెడిసిన్ మీద డిపెండ్ అయి ఉన్నాం. ఆహారంలో కూడా ఇవాళ రేపు మెడిసిన్ రూపంలోనే తీసుకుంటున్నారు. కానీ మనం ఔషధం ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతసేపు మనం డాక్టర్స్ చుట్టూ ఎన్ని రకాలుగా మెడిసిన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ మనకు ఒక బ్లెస్సింగ్ లైఫ్ అంటూ ఉండాలి అంటారు. రియల్గా చెప్పాలంటే బెస్ట్ మెడిసిన్ బ్లెస్సింగ్ అంటారు కదా. ఇప్పుడు మనం ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని రకాలుగా చూపించుకున్నా, ఎంతలాంటి ప్రాబ్లం ఎన్ని రకాలుగా మెడిసిన్ ఇచ్చినా ఆ డాక్టర్ కూడా లాస్ట్కి ఏమంటాడు, నేను చేయవలసింది చేసేనమ్మా, మిగతాది భగవంతుడి చేతిలో ఉంది అంటారు. అంటే లాస్ట్కి అక్కడ మనకు కూడా ఏమర్థమవుతుంది, ఎన్ని రకాలుగా మనం బాహ్యపరంగా ఎక్స్టర్నల్లీ భౌతికమైన ఔషధం తీసుకుంటున్నా కానీ అక్కడ ఒక ఆశీర్వాదం, భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనండి, మన చుట్టుపక్కల రోజంతా మనతో నడిచేటువంటి పరివారం యొక్క బ్లెస్సింగ్స్ అనండి, ఈ యొక్క ప్రభావం మనల్ని కొన్ని రకాల కఠిన కర్మల ఖాతా శారీరక ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఫ్రీ చేస్తుంది. కనుక మనం ఈ ఆశీర్వాదాల బలాన్ని మరి ఎలా జమ చేసుకోవాలి అంటే, రోజంతా మనం చేసేటువంటి వ్యవహారంలో, మనం నడవడికలో ఎంతోమందితో ఎన్నో రకాలుగా కొన్ని ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని రకాల సంఘర్షణలు, కొంతమందికి ఆఫీస్లో బాస్తో, కొంతమందికి పరస్పరంలో ఇంట్లో వ్యక్తులతోటి, కొన్ని రకరకాలుగా పిల్లలతో వ్యవహారిక విషయంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎదురవుతూనే ఉంటాయి. మరి అలాంటి సంఘర్షణస్లో మన మనస్సుని ఎలా మనం అందరికీ అనుకూలంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం వేరే వారికి ఎదుట వ్యక్తితో అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటామో, ఎదుట వ్యక్తి నుంచి వచ్చేటువంటి మనస్ఫూర్తి భావన అదే ఒక ఆశీర్వాదం, బ్లెస్సింగ్. ఇప్పుడు మనం పెద్ద పెద్ద సాధు సన్యాసులు గురువుల దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్తూ ఉంటాం. అంటే ఆ ఆశీర్వాదం ఉండొచ్చు, వాళ్ళు చేసే తపస్య యొక్క ప్రభావంతో కొంతకాలం పాటు పనిచేస్తుంది. కానీ సర్వోన్నత సర్వశ్రేష్ఠ సర్వజ్ఞుడు స్వయం పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు లభిస్తాయి? తిరిగి అక్కడి వరకు కాకపోయినా కానీ ఫస్ట్ మనతో రోజంతా ఎవరితో నడుస్తూ ఉంటామో, మన చుట్టూ ఉన్న పరివారంతో, ఎవరితో రోజంతా మనకి అవసరాలు ఉంటూ ఉంటాయో వాళ్ళతో మనం ఎంత వ్యవహారంలో సంతృప్తిగా నడుస్తూ ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు, అంటే వాళ్ళ మనసు సంతృప్తి పడడమే మన వ్యవహారంతో, మన బిహేవియర్తో వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉండడమే వాళ్ళ నుంచి మనకు తెలియకుండానే బ్లెస్సింగ్ లభిస్తూ ఉంటుంది. వాళ్ళ మనసు తేలిక అవడమే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చాలా దాహంతో వచ్చారు, వాళ్ళకి మీరు పంచపక్ష పరమాన్నాలు భోజనం పెడతామన్నా కానీ వాళ్ళకి తృప్తి అనిపిస్తుందా? వాళ్ళకి ఆ టైంకి కావాల్సింది ఏంటి? నీరు, మంచినీళ్ళు కావాలి. వాళ్ళకి అందులోనే దాహం తీరుతుంది. దాహం తీరేకనే ఆ భోజనాన్ని కూడా సంతృప్తిగా ఆరగించగలుగుతారు. అలా మనిషి ముఖ్యంగా మన నుంచి ఎదుట వ్యక్తి ఏం కోరుకుంటున్నారో అది మనం గుర్తించినప్పుడే, వాళ్ళకి తగినట్టుగా మనం ఇచ్చినప్పుడే వాళ్ళ మనసుని సంతృప్తి పరచగలుగుతాం. వాళ్ళు మన నుంచి ఏదో ప్రేమ, ఆప్యాయం, స్నేహం కోరుకుంటున్నారు, కానీ దానికి బదులు మనం ఇంకొకటి ఏదో ఇచ్చేమనుకోండి, వాళ్ళకి ఏం తృప్తి అనిపిస్తుంది? కనుక ఇప్పుడు ఈరోజు వర్తమాన సమయం మనిషికి కావాల్సింది నిజమైన ఆత్మిక ప్రేమ, స్నేహం. ఈ రెండు కోల్పోవడంతో ఎన్ని రకాల ప్రాపర్టీస్, ఎఫెక్ట్స్ డెవలప్ చేసుకున్నా కానీ, ఎంత లగ్జరీ లైఫ్ అయినా కానీ
ఏదో ఒక లోటుపాటుతో అసంతృప్తి జీవితం గడుపుతూనే ఉన్నారు. అన్నీ ఉన్నాయి కానీ సంతృప్తి అనేది లేదు. అంటే పరివారంలో వాళ్ళు రోజంతట్లో ఒక పరస్పరిక ప్రేమ, ఆత్మిక స్నేహం, నిస్వార్థమైన ప్రేమ అనేది కరువైపోయింది. అందుకోసమే ఈరోజు శారీరక బాధలు కూడా ఎక్కువైపోయినాయి. లేకపోతే ఒక 50 years క్రితం జనరేషన్ ఎలా ఉండేవారు? ఒక మెడిసిన్ అంటూ తెలిసేదా? మెడిసిన్ అవసరమే లేకుండా ఉండేది. ఎందుకు? 20 మంది జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నా కానీ పరస్పరంలో చాలా ఆత్మిక ప్రేమ, స్నేహం ఉండేది. మన వాళ్ళు, మన అనేది ఒక మంచి ఆత్మీయ ప్రేమ ఉండేది. అన్కండిషనల్ లవ్, నిస్వార్థమైన ప్రేమ. అలా దాని కారణంగా వాళ్ళు పరస్పరంలో చాలా హ్యాపీగా, చిన్న మొన్న ఏమైనా ఉన్నా కానీ సర్దుకుపోవడం, మన కుటుంబం అని అంత పెద్ద పరివారం నుంచి ఇంత మాట బయటికి కూడా లేకుండా అలా సర్దుకుపోయేవారు. పరస్పరంలో వాళ్ళకు వాళ్ళు సంతృప్తిగా, హాయిగా, సంతోషంగా ఉండేవారు. కనుక మెడిసిన్ అనేది అవసరం లేకపోయేది. ఈరోజు ఒక లిమిట్, హద్దు బుద్ధి, మనం ప్రతిదీ కూడా ఒక గీత గీసుకుని ఉన్నాం. ఇది ఇంతవరకు మన వాళ్ళు, ఒక్కరితోటే చాలు, ఒక ఇండివిజువల్ హౌస్, ఒక బయటతోటి చాలు అని ఒక చిన్న లిమిట్లో, హద్దు బుద్ధితో ప్రతి దాంట్లో మనం ఒక గీత గీసుకుని ఇట్లా ఒక సెల్ఫిష్గా అయిపోయాం. కనుక పరస్పరంలో మనం ఆత్మీయ ప్రేమ అనేది లోటుపాటు అయిపోయింది. ఉన్న ఒక్క కొడుకుతోటైనా కానీ ఒకరు విదేశాల్లో, ఒకరు ఇక్కడ, అలా ఒక్కొక్కరి చోట రోజు సంబంధ సంపర్కాల్లో కలవడము ఇదంతా తగ్గిపోయిన కారణంగా లోపల ఉన్న ప్రెజరు ఓపెన్ అయ్యి ఫ్రీగా మాట్లాడుకునే అవకాశం లేకపోవడంతో లోపల ప్రెజరు, ఈ టెన్షన్ రకరకాల రోగాల రూపంలో, బీపీ ఇవన్నీ రూపాల్లో తీసుకొస్తుంది. దానికోసం మళ్ళీ మనం ఒక మెడిసిన్కి ఆధారపడిపోతున్నాం. కనుక మెడిసిన్ అనేది ఔషధం ఇప్పుడు ఈ మధ్యన ఒక 50 years లోపల నుండి 25 yearsలో చాలా ఎక్కువగా రకరకాల శారీరక రోగాల ప్రభావంతో మెడిసిన్స్ అనేవి ఎక్కువైపోయినాయి. కానీ ఈ సంస్థకి ముఖ్య ప్రశాసిక ఆదరణీయ రాజయోగిని జానకి దాదీజీ చెప్తారు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఎవరమైనా సరే, ఎప్పుడైనా సరే, ఎంతలాంటి మెడిసిన్ తీసుకున్నా శరీరానికి ప్రాబ్లం ఎలాంటిదైనా కానీ మనం తీసుకునే మందు 25% పనిచేస్తే 75% దువా అంటే ఆశీర్వాదం పనిచేస్తుంది అనేవారు. అలాంటి విశ్వాసం, ఆ నమ్మకం, ఆ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండడంతో ఎలాంటి కఠినమైన శారీరక కర్మబంధం నుంచైనా సరే ఎక్కువగా మందుల మీద ప్రభావంతో ఆధారపడకుండా ఆమె కేవలం ఒక విల్ పవర్తో, ఆత్మవిశ్వాసంతో అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తూ ఈజీగా మోస్ట్ స్టేబుల్ మైండ్ అనే టైటిల్తో కూడా ఆమె ఎంతో మంచి ఈజీగా లాస్ట్లో జీవితాన్ని కూడా గడిపారు. శారీరక కర్మఖాతాన్ని ఈజీగా కంప్లీట్ చేసుకోగలిగారు. అలా ఎంతోమంది మన యొక్క రాజయోగి ప్రాక్టికల్ మెడిటేషన్ ద్వారా ఎంతోమంది ఎక్స్పీరియన్స్ ఉంది. కనుక మనం మందు యొక్క ప్రభావం ఎంత పనిచేస్తుంది అంటే అది కూడా తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో. కానీ టోటల్ దాని మీద డిపెండ్ అవ్వడం అనేది ఈరోజు మైండ్కి ఒక ఎడిక్ట్గా అయిపోయిందన్నమాట మెడిసిన్ అనేది. ఈ టైంకి నేను ఈరోజు ఇది వేసుకుంటేనే నాకు ఇది నడుస్తుంది, లేకపోతే నేను నడవలేను అనేది కొంతమందికి సబ్కాన్షియస్లో, మైండ్లో అలా ఫీడ్ చేసి పెట్టుకుంటారు. అలా కొంతమంది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి తన ఫ్రెండ్ డాక్టర్ అన్నమాట. తనకి ఎప్పుడు ఏది ప్రాబ్లం వచ్చినా కానీ తన ఫ్రెండే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకునేవాడు. వెంటనే వేసుకోగానే తగ్గిపోయేది. నా ఫ్రెండ్ డాక్టర్, తను ఇస్తే నాకు తగ్గిపోతుంది అని ఆయన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయింది. అలా నడుస్తుండగా ఒకసారి ఇద్దరు మూవీకి వెళ్తారు. ఆ మూవీ థియేటర్లో ఆయనకి హెడేక్ వస్తుంది ఫ్రెండ్కి. అయితే నాకు హెడేక్ వస్తుంది, కొంచెం ట్యాబ్లెట్ ఇవ్వి అని అక్కడ కూడా అడుగుతూ ఉంటాడు. అయితే అక్కడ డాక్టర్ పాపం మెడిసిన్ అక్కడ కూడా ఎలా తీసుకొస్తాడు చెప్పండి. కానీ అయినా కానీ సరేలే అని ఆయన షర్టుకున్న బటన్ తీసి, ఇది కేవలం నాలుక మీద పెట్టుకో, నేను బయటకు వచ్చాక మళ్ళీ నాకు ఇవ్వి అని చెప్తాడు. సరే అని ఆయన ఇవ్వగానే నాలుక మీద పెట్టుకోగానే ఆయన హెడేక్ తగ్గిపోయింది. అయితే ఆ విధంగా బయటకు రాగానే, నేను థియేటర్లో నీకు ఒక మెడిసిన్ ఇచ్చాను కదా, అది బయటకు తీవి అని చెప్తాడు. బయటకు తీయగానే
అది షర్ట్ బటన్ కేవలం. అంటే తన మైండ్లో ఏముంది, నా ఫ్రెండ్ డాక్టర్ మెడిసిన్ ఇస్తే నాకు తగ్గిపోతుంది అనేది ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయిన కారణంగా ఆ టైంకి తన హెడేక్ కూడా సైలెంట్ అయిపోయింది. అంటే ఈరోజు సైకలాజికల్గా మనం టెస్టింగ్ చేస్తే చూడండి, మనుషుల యొక్క మానసిక పరిస్థితి కూడా ఎలా అయిపోయింది. మనం మందులు మెడిసిన్ తీసుకుంటేనే శరీరం నడుస్తుంది, నాకు ఈ పెయిన్ తగ్గుతుంది అనేది మనం దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడంతో పూర్తిగా వాటికి ఇంకా చాలా ఎడిక్ట్ అయిపోయి అలవాటు పడిపోయాం. కనుక ఈరోజు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దాంతోపాటు మెడిసిన్తో పాటు ఏ కారణంగా శారీరక బాధకి గురవుతున్నాం. ఎన్ని రకాల మెడిసిన్ తీసుకున్నా ఆ రూపంలో పెయిన్ తగ్గినా ఇంకో రూపంలో స్టార్ట్ అవుతుంది, ఆ రూపంలో కాకపోయినా ఇంకో రూపంలో స్టార్ట్ అవుతుంది. అంటే దీనికి మూల కారణం కర్మ ఫలితం, మనం చేసిన కర్మ యొక్క బీజం. అంటే భూమి మీద విత్తనం వేయకుండా గడ్డి కూడా మొలవదు అంటారు. అంటే ఏ చిన్న దుఃఖానికైనా సరే కారణం మనం ఎప్పుడూ ఏదో చేసిన కర్మ యొక్క ఫలితం బీజం. అది శారీరక రూప బాధలో ఏదో ఒక రూపంలో బాధ పెడుతూనే ఉంటుంది. ఎన్ని రకాల మనం టెస్టింగ్ చేసినా ఆ రూపంలో కట్ అయినా ఇంకో రూపంలో స్టార్ట్ అవుతుంది కొద్ది రోజులకి. కనుక మనకంటూ ఒక దృఢ విశ్వాసం, మనకి నమ్మకం, విశ్వాసం అంటూ ఉంటే మనం చేసేటువంటి ఆలోచన మన మీద మనం విల్ పవర్ ఆధారంతో భగవంతుడితో ఎప్పుడైతే ఈ వైబ్రేషన్స్ నింపుకుంటామో, మనల్ని మనం పునర్జన్మల గురించి, మన జన్మల రహస్యాన్ని గుర్తించి, మనం చేసిన కర్మల యొక్క గుహ్యగతిని గ్రహించి, మనకి మనం ఎప్పుడైతే అవగాహన పడి భగవంతుడితో మనం ఎప్పుడైతే బ్లెస్సింగ్ కోరుకుంటామో ఆటోమేటిక్గా ఈ శారీరక బాధ కూడా స్వతహాగానే తగ్గించుకోగలుగుతాం. ఇది ప్రాక్టికల్ విషయం. ఎలా అంటే, ఒక ఫిజియోథెరపీ చేసే లేడీ, ఆమె ప్రాక్టికల్ విషయంలో కూడా ఆమె ఇంటర్నల్గా పర్సనాలిటీ మేనేజ్మెంట్ చేసేటువంటి వ్యక్తిత్వ వికాసం కోర్స్ కూడా చేసేవారు అన్నమాట. ఆమె దగ్గరికి ఒక లేడీ వచ్చారు. అయితే ఏంటమ్మా నీ ప్రాబ్లము అంటే, ఏం చెప్పమంటారు, నాది రోజంతా మా అత్తగారు సతాయించడంతో నాకు ఈ కాలు నొప్పి తగ్గట్లేదు అన్నది ఆమె. అంటే ఆమెకున్నది లెగ్ పెయిన్ వేరు, కానీ ఆ కాలు నొప్పికి సాకు ఏం చెప్పింది, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు రోజు వ్యవహారిక జీవితంలో నడుస్తున్నటువంటి పరస్పరంలో ఆ డిస్టర్బెన్స్ కారణంగా మైండ్ సెట్ అవ్వట్లేదు. ఇంకొక వ్యక్తి కూడా మా ఆఫీస్లో బాస్ కారణంగా నాకు టెన్షన్ ప్రెషర్ పెరిగిన కారణంగా నాకు షుగర్ పెరిగిపోయింది అంటాడనమాట. అంటే అప్పుడు ఆమె లేడీ ఏం చెప్తుందంటే, ఫస్ట్ మీరు 1 వీక్ ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు పొద్దున్న లేస్తూనే నాకు ఎవరైతే ఏ రకంగా డిస్టర్బెన్స్ అనిపిస్తుందో ఆ వ్యక్తికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను బ్లెస్సింగ్ ఇవ్వాలి. ఆ వ్యక్తి నాతో చాలా మంచి వ్యక్తి, నాది ఏదో పూర్వజన్మ సుకృతంతో ప్రజెంట్ లైఫ్లో నేను ఇంతగా కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నాను, కానీ ఆ వ్యక్తి ఒరిజినల్గా మంచి వ్యక్తియే, ఏదో ఉన్న కర్మకథ నాకు ఈ రూపంలో డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, కానీ ఆమె చాలా మంచి వ్యక్తి, ఆమెలో చాలా మంచి విశేషత ఉంది, ఆమె కూడా మంచి ప్రేమపూర్వకమైన ఆమె అని అలా ఆమె పట్ల ఎప్పుడు స్నేహపూర్వకంగా బ్లెస్సింగ్ ఇస్తూ 1 వీక్కి రాగానే ఆమెకి కాల్ పెయిన్ తగ్గిందట. ఇది నమ్ముతారా? నిజంగా ప్రాక్టికల్ విషయం అన్నమాట. ఆమె ఫిజియోథెరపీ లేడీ చెప్పారన్నమాట. అంటే కర్మల ఖాతాలు అనేవి కూడా పరస్పరంలో రిలేషన్స్లో ఎంత బ్లెస్సింగ్స్, శుభప్రదమైన వైబ్రేషన్స్ పాజిటివ్గా ఫీడ్ అవుతూ ఉంటారో వాళ్ళ పట్ల ఉన్న భావన కూడా మీకు పాజిటివ్ వైబ్స్ ఆ కర్మ ఖాతా తగ్గిస్తూ మీకు మెడిసిన్ అవసరం లేకుండా కూడా క్యూర్ చేస్తుంది అనేది. అలా ఎంతోమంది హార్ట్ పేషెంట్స్ కూడా, ఎంత బ్లాకేజెస్ ఉన్న వ్యక్తి కూడా ఓన్లీ మెడిటేషన్ కామెంటరీ తన మీద తానే బ్లెస్సింగ్ ఇచ్చుకుంటూ భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని ఫీల్ అవుతూ ఆపరేషన్ అవసరం లేకుండా క్యూర్ చేసుకోగలిగారు. ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా ఒక ఎన్ని రకాలుగా మెడిసిన్స్ విదేశాల్లో, దేశాల్లో అన్ని రకాలుగా తిరిగి ఎక్కడ ఎవరి చేత ద్వారా కాలేని పరిస్థితిలో కూడా కేవలం తనకి తాను పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ, తనకి తాను భగవంతుడితో బ్లెస్సింగ్స్ యొక్క వైబ్రేషన్స్ ఫీల్ అవుతూ ఓన్లీ ఒక 40 డేస్లో 4th స్టేజ్ నుంచి క్యూర్ కాగలిగాడు.
అది డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఆ విధంగా మనసుతో మనం ఒక బ్లెస్సింగ్ లైఫ్ పొందాలి అంటే కూడా మన ఆలోచనలో క్లారిటీ ఉండాలి, క్వాలిటీ థాట్స్ ఉండాలి. మన పట్ల వేరే వాళ్ళ పట్ల ఎలాంటి కల్మషం, స్వార్థం అనేది లేకుండా ఎంత నిస్వార్థ భావంతో, బ్రాడ్ మైండ్తో మనం అన్కండిషనల్ లవ్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటామో ఆటోమేటిక్గా మన యొక్క శారీరక ప్రాబ్లం చాలా తేలిక అవుతుంది. ఎంతోమంది ఇక్కడ మంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. కనుక ఈ విధంగా మనం భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో శారీరక ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఔషధంతోనే కాకుండా మనం బ్లెస్సింగ్తో ఎంతోమంది రకాలుగా క్యూర్ చేసుకోగలుగుతాం. ఈ విధంగా ఆశీర్వాదం అనేది కూడా అంత సహజంగా ఈజీగా కూడా మనకి లభించదు. కనుక ఎదుట వ్యక్తితో ఎంత సంతృప్తిగా వాళ్ళు మన నుంచి కోరుకుంటారో, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మన వ్యవహారంతో ఎంత ప్రేమ ఆప్యాయతని ఇస్తూ ఉంటామో, అబ్బా లైఫ్ అంటే ఇదేనండి, నిజంగా జీవితం అంటే ఇది, మేము కూడా ఇలా జీవించాలి అని వేరే వారికి ప్రేరణ కలిగేలా మన వ్యవహారం ఉంటుందో అదే వాళ్ళ మనస్ఫూర్తిగా వచ్చేటువంటి ఆశీర్వాదాలు. ఆ బ్లెస్సింగ్స్ మనకి లిఫ్ట్ని ఇస్తాయి, కష్టపడకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. కొంతమందికి ఎంత కష్టపడినా కానీ ఏవి కలిసి రావు, కొంతమంది ఏమీ కష్టపడకుండానే మంచి కలిసి వస్తాయి. అంటే అక్కడ పరివారం అనుకూలిస్తారు, పరిస్థితులు అనుకూలిస్తాయి, అన్నీ సక్సెస్ అవుతాయి. వాళ్ళది బ్లెస్సింగ్ లైఫ్ అండి అంటారు. అంటే వాళ్ళది ఒక ఆశీర్వాద జీవితము అంటారు. అంటే వాళ్ళు అనుకోకుండానే ఎంత మనం వ్యవహారంతో మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా నిస్వార్థ భావంతో వ్యవహారం చేస్తూ ఉంటామో ఆ వ్యవహారిక జీవితంతో వేరే వాళ్ళు సంతృప్తి అయ్యి తేలికై వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చేటువంటి శుభప్రదమైన ఆశీస్సులే, ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇలా కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల వ్యవహారాల్లో మనం చుట్టుపక్కల ఇంట్లో ప్రతిరోజు వ్యవహారంలో అనండి, ఆఫీస్ ఫీల్డ్లో ఒక మంచి సత్సంకల్పం తీసుకుని చూడండి. కొంతమంది ఒక లేడీ ఉండేవారు, ఆమె హస్బెండ్ శరీరం వదిలిపెట్టి నెక్స్ట్ ఆమెకి జాబ్ వచ్చిందన్నమాట. ఆమె చాలా కష్టపడి అంత దూరం వెళ్ళి యాక్యురేట్గా వాళ్ళ హస్బెండ్ పెట్టిన స్లోగన్ ఆమెకి ఎప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకునేదన్నమాట. హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అంత బెస్ట్ బ్లెస్సింగ్ లైఫ్ అనేది ఆమెకి ఎప్పుడు అదే గుర్తుండేది అన్నమాట. అలా ఆమె మంచిగా వర్క్ ఈజ్ వర్షిప్ అనుకుంటూ ఒక మంచి పాజిటివ్ థాట్ పెట్టుకుని అదే చేసుకుంటూ వెళ్ళేవారు. ఆఫీస్లో అంతకుముందు వరకు నెగిటివ్గా ఎవరైతే ఓర్వలేనితనంతో, చాలా ఈర్ష్యతోటి, మేము ఇంత తొందరగా కంప్లీట్ చేయలేము, మీరు ఇంత తొందరగా ఎందుకు కంప్లీట్ చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉండండి, మేము కూడా చేయవలసి వస్తుంది అని ఈ మీద కొంతమంది ఓర్వలేకపోయేవారు అన్నమాట. అయినా కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళంతా మంచి వాళ్ళు, నాకు అనుకూలంగా ఉండేవాళ్ళు, వీళ్ళంతా మంచి విశేషాత్మలే, గాడ్ బ్లెస్సింగ్ పొందేటువంటి ఆశీర్వాదాలు ఇచ్చే ఆత్మలు అని ఆమె అదే లోపల శుభప్రదంగా అదే వైబ్స్ని ఫీల్ అయ్యేది. ఆటోమేటిక్గా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆఫీస్లో ఆమెకి ఒక 2 వీక్స్ 3 వీక్స్ స్ట్రగుల్ చేసినా కానీ ఆమె కొద్ది రోజులకి చాలా ఫ్రెండ్షిప్ అయిపోయారట. ఆ రిలేషన్ కమ్యూనికేషన్లో ఆమెకి చాలా అండర్స్టాండింగ్ వచ్చి ఎంతోమందితో ఆమె బ్లెస్సింగ్ పొందుతూ ఆమె రిటైర్డ్ అయిపోయిన టైంలో కూడా చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారంట. అందరూ కూడా మిమ్మల్ని చూసి మేము ఎంతో ఇన్స్పైర్ అయ్యి మా లైఫ్లో మేము కూడా చాలా చేంజ్ తెచ్చుకున్నాము అని వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు ఇచ్చారు అని చెప్పారు. ఆమె ఎంత స్మైలింగ్తో ఉంటారంటే ఇప్పటికీ ప్రాక్టికల్ లైఫ్లో. అలాగే కొంతమందితోటి చూడండి, మనం ఎన్నో అవసరాలు పొంది కూడా వాళ్ళకి మళ్ళీ మనం ఏదైనా చేయకూడనివి చేసాము, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదనుకోండి, వాళ్ళు మనసుతోటి ఏమొస్తాయి, అపశబ్దాలు వస్తాయి, అదే శాపము అంటారు. అలా ఒక లేడీ ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళేటువంటి బస్సులో మార్కెట్లో కరెక్ట్గా ఆగేదన్నమాట. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఆగేది. ఆగే టైంలో ఒక ఏజ్డ్ లేడీ పాపం వెజిటేబుల్స్ అమ్ముకునేవారు అన్నమాట. కరెక్ట్గా బస్సు ఆగిన ప్లేస్లో వచ్చి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలా బస్సులో అందించేది. ఈమె తీసుకునేవారు, మనీ ఇస్తాననే లోపల బస్సు వెళ్ళిపోయేది. కావాలని ఆమె కూడా నెగ్లెక్ట్ చేసేది అన్నమాట. నేను చూడని వాళ్ళ ఫ్రెండ్ తోటి హ్యాపీగా చెప్తుంది, నేను ఫ్రీగా పొందాను ఈరోజు ఫ్రూట్స్, నేను ఫ్రీగా వెజిటేబుల్స్ తీసుకున్నాను చూసావా అని ఫ్రెండ్ తోటి అంటుంది. కానీ నేను కూడా నేర్చుకోవాలైతే అని అనుకుంటుంది.
కానీ అలా 2-3 సార్లు చేసి ఒకసారి ఆమె బస్సు చూసి లోపలికి వచ్చి నన్ను గుర్తుపెట్టారా మేడం, మీరు మనీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు, నేనే రోజు వెజిటేబుల్ ఫ్రూట్స్ ఇస్తున్నాను కదా అంటే, ఇస్తాను అన్నీ కలిపి ఒకటేసారి ఇస్తాను అని వెళ్ళిపోతుందన్నమాట. అయితే ఆమెకి మంత్లీ శాలరీ రావాలి కదా, ఆ రోజు ఆమె ఆఫీస్లో బాస్ దగ్గరికి వెళ్తుంది. నేను కూడా ఇస్తాను, 2 డేస్ తర్వాత ఇస్తా, 3 డేస్ తర్వాత ఇస్తా అని చెప్తూ ఉంటాడు. అలా 3-4 డేస్ 1 వీక్ అయిపోయినా కానీ ఇవ్వలేకపోతే అప్పుడు ఆయన చెప్తాడనమాట, నేను చూశాను కార్లో నువ్వు రోజు ఒక వెజిటేబుల్ ఆమెకి ఎలా నెగ్లెక్ట్ చేస్తుంటే మరి ఆమె ఎంత పెయిన్ ఫీల్ అవుతుంది, ఆమె ఒక కూరగాయలు అమ్ముకునే దాని మీద డిపెండ్ ఉన్న వ్యక్తి ఎంత నీకు బదుదువా ఇచ్చి ఉండొచ్చు ఆశీర్వాదం అనేది లేకుండా, అందుకే నీకు శాలరీ కూడా పోస్ట్పోన్ అవుతుంది అనేది ఆ యొక్క కర్మకథ అనేది వెంటనే ఆమెకి ప్రాక్టికల్గా అర్థమైంది అన్నమాట. కనుక మనం రోజంతట్లో నిత్యావసరాల్లో ఎంతోమందితో మనం సొసైటీలో బ్రతుకుతూ ఉంటాం. అందరితోటి ఆశీర్వాదాలు పొందాలి అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ కష్టాన్ని వాళ్ళ పరిస్థితిని కూడా గ్రహించి ఎంత మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామో వాళ్ళ మనసు నుంచి ఆశీర్వాదాలు కూడా మనకి అందుతూ ఉంటాయి. భగవంతుడితో కూడా మనం ప్రతిరోజు ఎంత నియర్ కాంటాక్ట్ రిలేషన్లో ఉంటూ ఉంటామో, ఎంత శారీరక బాధ ఏదున్నా మనసు విప్పి చెప్పుకుంటూ ఉంటామో ఎప్పటికప్పుడే హల్కాగా తేలిగ్గా ఫీల్ కాగలుగుతాం. మనకి మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ కూడా అంటారు. కాబట్టి ఇందులో భగవంతుడి యొక్క ఆశీర్వాదం, మెడిటేషన్ యొక్క మెడిసిన్ కూడా మనల్ని ఎలాంటి హార్ట్ సిచ్యువేషన్, శారీరక ప్రాబ్లం నుంచి కూడా తేలిక చేస్తుంది. కనుక మనం మెడిసిన్ తీసుకుంటూ 1/4 అదైతే 3/4 ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క బ్లెస్సింగ్, మన చుట్టుపక్కల సరౌండింగ్ రిలేషన్స్తో కూడా ఉండే బిహేవియర్ని బట్టి మనం బ్లెస్సింగ్ లైఫ్ పొందాలి. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.